ఇక మిత్రులారా, ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏవైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి కేవలం చెరువుల సంరక్షణ పేరుతో పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా, ఆ ఇళ్లన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం, ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసిండ్రయ్యా అంటే, కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం, లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం. కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు. ఒక ముసలావిడైతే అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, 1 గంట సేపైనా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిండ్రు. మరి వీళ్ళు సున్నం చెరువును కాపాడుతామన్నారు, బతుకవ కుంటను కాపాడుతామన్నారు, అట్లా అమీన్పూర్ చెరువును కాపాడుతామని చెరువుల పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు మరి తోడ్పాటిచ్చే విధంగా, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ ధనదాహానికి తోడ్పాటిచ్చే విధంగా మరి హైడ్రా అధికారులు మరి చేసిండ్రు. మరి అన్ని చెరువులు కాపాడుతామన్న వాళ్ళు దుర్గం చెరువు పక్కనుండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి బంగ్లాను మాత్రం హైడ్రా అధికారులు వదిలేసిండ్రు. ఆయనకు మాత్రం 15 రోజులు కోర్టుకు పోయే సమయం ఇచ్చిండ్రు. ఆ కోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిండ్రు. దాని తర్వాత ఆయన పూర్తిగా మర్చిపోయారు. అంటే ధనవంతులు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ల జోలికి కూడా పోలేదు హైడ్రా అధికారులు. ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి బయటపడేసింది. ఇంత